అబ్బా క్లాస్ 10కి అయితే 10:30కి వచ్చేసాం. చాలా తొందరగా వచ్చేసాం. మీ అందరికీ ఫస్ట్ యూనిట్ పీడిఎఫ్ పెట్టేశాను, రేపు చదువుకుని వచ్చండి. సార్ మరి ఎక్స్ప్లెయిన్ చేయరా? ఎక్స్ప్లెయిన్ ఏంటి? పీడిఎఫ్ పెట్టేశాను కదా. ఎక్స్ప్లెయిన్ ఏంటి? పీడిఎఫ్ పెట్టేశాను కదా. మై వర్క్ ఇస్ డన్. ఇదంతా అర్థమైంది కదా. అర్థం కాకపోతే నాకేం ప్రాబ్లం లేదనుకో. నోట్ చేసుకోవాలి, ఫాస్ట్గా నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకోవాలి, ఫాస్ట్గా నోట్ చేసుకోవాలి. బాబు నువ్వు ఏ క్లాసు? ఈ క్లాసేనా? అసలు క్లాస్ కొత్త తెలుస్తుంది ఎవడే క్లాసు. ఈ క్లాస్ ఎవరా అన్నది? సార్ క్లాస్ అవ్వడానికి ఇంకా గంట ఉంది కదా సార్. ఓకే అమ్మా, క్లాస్ అయిపోయింది. ఆగండ్రా, మీకు 12 గంటల దాకా క్లాస్ చెప్పేస్తే కరెక్ట్గా ఉంటుంది. ఆగండి. ఏంటి మేడం ఈరోజు స్పెషల్స్? ఓ పులిహోర. ఎంతైనా మీ పులిహోర భలే ఉంటుంది మేడం. మీరు కలిపి పులిహోర కన్నానా? అవును మేడం, మీ ఇంటికి ఒకసారి లంచ్కి పిలవచ్చు కదా. అంటే పులిహోర ఎంత బాగుంటే ఫుల్ మీల్స్ ఎంత బాగుంటుందా అని. మేడం మధ్యాహ్నం క్లాసు మీరు తీసుకుంటారా? అంటే మీకు సిలబస్ అవ్వలేదని స్టూడెంట్స్ చెప్పారు. థ్యాంక్ యూ సార్. అయ్యో పర్లేదు మేడం, మీ క్లాస్ అయితే ఒకటి, నా క్లాస్ అయితే ఒకట. ఊరుకోండి మేడం. మేడం వీకెండ్ పార్టీకి వస్తున్నారు కదా, సార్ని కూడా తీసుకురండి, బాగా పరిచయం చేసుకుంటాం. చెప్పమ్మా. రీసెంట్గా బ్రేకప్ అయింది డాక్టర్. 4 years రిలేషన్షిప్. కౌన్సిలింగ్ కోసం వచ్చా. ఓకే, ఎందుకు వదిలేసింది? ఎవడో యూఎస్ సంబంధం అండి సార్, పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. 4 years రిలేషన్షిప్ అన్నావు కదా, ఎన్ని ముద్దులు పెట్టుంటావు? అవన్నీ దేనికి సార్? చెప్పమ్మా. ఒక ముద్దు పెట్టేటోడు ఎంత బాధపడతాడు, 10 ముద్దులు పెట్టినోడు ఎంత బాధపడతాడు, 100 ముద్దులు పెట్టినోడు ఎంత బాధపడతాడు. నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలియాలి కదా. ఒక 100 ముద్దుల దాకా పెట్టుంటాను సార్. సార్ సార్ నేను పెడితే మీరు ఏడుస్తున్నారండి సార్. అది కాదయ్యా, నా వైఫ్ అయ్యా నన్ను వదిలేసింది. నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉన్నావు, నాకేమైనా కౌన్సిలింగ్ ఇస్తావా? సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి?